పోలవరం జిల్లా రంపచోడవరంలో సీఎం చంద్రబాబు అధికారుల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 40 శాఖల పనితీరును పరిశీలించిన ఆయన ప్రజల తీర్పును గౌరవిస్తూ అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుకు అనుగుణంగా పాలన సాగాలని, 2029లో మరింత మెజార్టీ సాధించాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. పనితీరు సరిగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తొందరలో ఇంప్రూవ్ చేసుకోవాలి, తెలియకపోతే నేర్చుకో, తెలిసి కొంచెం కష్టపడకపోతే కష్టపడేది కూడా నేర్చుకొని బాధ్యత మీది, ఆ బాధ్యత మీకు అప్పచెప్పే నెరవేర్చాలి. వీధి దీపాలు ఎవరు చూస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు నువ్వేనమ్మా, అది కూడా బాగాలేదు. 0.76% మైనస్లో ఉన్నావు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మీరే బాగాలేదు, 2.72% మైనస్లో ఉన్నావు. నేను చెప్పను, నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనకాల నీ రికార్డు ఉంటుంది. రేపు నో రికమెండేషన్లు, నువ్వు పనిచేసిన విధానమే నీకు శ్రీరామ రక్ష. పిల్లలకు పరీక్షల్లో మార్కులు ఎట్టొచ్చాయో మీ జాతకాలంతా రాస్తున్నా అవి మీ వెనకాలనే ఉంటాయి. మీరు మంచి చేస్తే మంచి అంటారు, మీరు చేయకపోతే చేయలేదంటారు. డ్రింకింగ్ వాటర్ తమరు కూడా బాగాలేదు, 5.12% మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. మీరేం చేస్తారు నాకు తెలీదు, కలెక్టర్తో మాట్లాడుకోండి. కలెక్టర్ గారు మళ్ళీ వస్తా, నాకు ఒక కమిట్మెంట్ ఉంది, పోలవరాన్ని ఒక మోడల్ జిల్లా చేస్తానన్నానంటే మళ్ళీ వస్తా.